పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, ఏదో పని ఈ 2 చేతులతో చెయ్యండి. ఆ! 2 చేతులతో పని చేస్తే కదా మన శరీరం ఫ్రీగా ఉంటుంది, స్వస్థగా ఉంటాము. ఏండి? అవునా కదండీ! మనం ఆరోగ్యంగా ఉంటాము. మనము మన అకౌంట్లలో అంటే మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులుంటే అలాగే కూర్చొని తింటాము. ఏండి? టీవీలు చూస్తాము. అలాగే సుఖంగా ఉంటామంటే శరీరంకి అనారోగ్యంలో పడిపోరండి. ఓం సత్యం ఓం స్వర్గమైన మాటలు కాదండి. మనం మాట్లాడదాం. ఏంటి? మనం పనులు చేద్దాం. మనం ప్రేమిస్తాం. ఈ 3 మాటలే శాంతి, సేవ, న్యాయ్. బ్రహ్మం విష్ణుం పరమేశ్వరం. 7, 8, 6 సత్యం, శివం, సుందరం. తింటాము, దొడ్లోకి వెళ్తాము, పాస్కి వెళ్తాము. ఈ 3 ఇందులోనే ఉంది, మన శరీరంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. ఏంటి? పనులు చేయకపోతే మనం అనారోగ్యంలో పడమండి. చెప్పండి. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మన ఫ్రీగా కూర్చుంటే మన శరీరం అటుకు ఇలాగే జబ్బు జ్వరంలో పడిపోతాం. మన ఇంట్లో బాధలు ఎప్పుడు వస్తాయండి బాధలు? మనం పనులు చేయకపోతే మన ఇంట్లో బాధలు కష్టాలు వస్తాయి, దుఃఖం కూడా వస్తాయి. అయితే పనులు చేస్తే కమాని డబ్బులు వస్తాయి, ఇల్లు కూడా బాగా గడుస్తుంది. ఏంది? అవునా కదండి? ఓం సత్యము సరుకులో ఉన్న మాటలండి ఇవి. 2 చేతులతో ఎనీ టైం మనం యాక్టివేట్గా పనులు చేయాలి. మజ్బూరిలో మహాత్మా గాంధీలాగా మనం చేస్తాము అంటే కాదు. అది ఎప్పటికీ మనసులో పెట్టుకోవద్దండి. మజ్దూరు అంటే కష్టపడి, అంటే మజ్దూర్లో మహాత్మా గాంధీలా మనం పనులు చేయాలండి. ఈ శరీరం ఎనీ టైం యాక్టివిటీగా ఉంచాలి. అప్పుడే మనము కొన్ని సంవత్సరాలు జీవిస్తాము. మన శరీరంకి కష్టపెట్టేసి అండి అలాగ మనము మునిగిపోతే మన పెట్టి స్వర్గలోకం ఆనందంలో పరలోకంకి వెళ్ళిపోతామండి. కాదు, ఆ మనిషి ఎప్పుడూ చావడు. ప్రతి మనిషి 100 సంవత్సరాలు పైగే జీవిస్తాడు. ఏంటి? కాకపోతే మనం చేసిన తప్పులకే మనకి తొందరగా అనమాట మన శరీరాన్ని తీసుకుని వెళ్తాడు, కాలిపోతుంది. కానీ ఆ ప్రేత ఆత్మలు ఆ ఉత్తర ద్వారంలో ఉంటాడు. అక్కడే దేవుడు గంట కొడతాడు. ఇది ఓం సత్యము స్వర్గంలో ఉన్న మాట. సత్యమా అబద్ధమా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మనసుకు మీకే తెలిసింది. ఇది ఓం సత్యమా ఇది అబద్ధమా? కమాన్ ఇండియన్ కమాండ్స్ ఆఫ్.